మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 3,75,000 ఉద్యోగాలు ఇచ్చాం, 4.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని పదే పదే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఆ కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతూ ఉంటారు. నిజంగానే వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఎక్కడైనా కనీసం ఒక 10 అయినా ఉంటే ఎక్కడిచ్చారో తెలుసుకుందామని చెప్పి అనుకుంటే, టు బీ ఫ్రాంక్ ఒక 10 ఉద్యోగాలు కూడా వీళ్ళు ఇచ్చినట్లు ఎక్కడిచ్చారు సంవత్సరంలో? అంటే ఏ నోటిఫికేషన్ ద్వారా ఇచ్చారు? దేని ద్వారా ఇచ్చారు? 10 ఉద్యోగాలైనా. కానీ వాళ్ళు మాత్రం లక్షల లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతూ పోతూ ఉంటారు. సరే, లక్షల లక్షల ఉద్యోగాలు ఇవ్వడమేమో కానీ కనీసం ఏదో ఒక ఉపాధి ప్రభుత్వం నుంచి పొందుతున్నటువంటి లక్షల లక్షల మందిని అయితే తొలగించారు. వాలంటీర్లను తొలగించేశారు. గ్రామ వార్డు సచివాలయం దీన్ని కనుక చాలా సంస్కరించుకుంటూ వెళ్ళి ఆలోచన చేస్తున్నారు. అవెంతో కుదించుకుంటూ పోతూ ఉన్నారు. సరే, ఆ కథ కాసేపు పక్కన పెడితే వాలంటీర్లను తీసేశారు. చాలామంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళను కనుక ఇళ్ళకు పంపించేస్తున్నారు. తాజాగా ఇంటింటికి రేషన్ సరఫరా చేసే వాహనదారులు ఎవరైతే ఉంటారో ఆ 9,240 మంది వాళ్ళకు కూడా మంగళం పాడేశారు. మంగళమని మంగళమని మంగళమనరా హరి మంగళమనరా అన్నట్టు రోజుకొక దాన్ని మంగళం పాట పాడుతూ ఉన్నారు. రేషన్, ఇంటింటికి రేషన్ అనేది ఎత్తేసారు. అయితే ఇది ఎత్తేసుకుంటూ నాదేళ్ల మనోహర్ గారు మాట్లాడతారు. 29,000 రేషన్ షాపుల ద్వారా రేషన్ పంపిణీ చేస్తూ ఉంటుంది. వాటిని 9,240 వాహనాల ద్వారా జగన్ ఇంటింటికి పంపించారు. మొత్తం అంతా అవి సమస్యలేనట. వాళ్ళ ద్వారా బియ్యం స్మగ్లింగ్ జరుగుతూ ఉందట. 100-200 కేసులు పెట్టారట వాళ్ళ మీద. దాని ద్వారా చాలా సమస్యలు ఉన్నాయట. కాబట్టి రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి మీరే తెచ్చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇంటింటికి రేషన్ అనేది దానికి మంగళం పడేసారు. అయిపోయింది ఆ ఎపిసోడ్. ఇంకా వెళ్ళి తెచ్చుకోవాలి. సరేలేండి, ఇప్పుడు జనాలకు కూడా ఏదో అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటే కాసింత వాకింగ్ చేసినట్లయినా ఉంటుంది. పొద్దున జిమ్ములోకి వెళ్ళేట్టు బరువులు ఎత్తలేం. ఈ బియ్యపు మూటలన్నా కొన్ని సంచులన్నా మోసుకొని వచ్చేస్తే ఆరోగ్యానికి మంచిది అని చెప్పి తెచ్చుకుంటే ఓకేలేండి, ఇబ్బంది లేదు. అండ్ ప్రభుత్వం కూడా దీనికయ్యే ఖర్చునైతే మిగిలించుకుంటుంది కదా, మిగిలించుకుంటుంది. సో వెరసి మొత్తం మీద అయితే గడప దగ్గరికే పాలన అనే దగ్గర నుండి పింఛన్ గడపకి దగ్గర పోయి ఇస్తూ ఉండ్రి. ఇప్పుడు గడపకి ఇస్తున్నామని చెప్పి అంటున్నా, ఇవాళ ఒక దగ్గరకు వచ్చి అక్కడికి రమ్మని చెబుతున్నారు. ఊర్లలో మళ్ళీ ఫస్ట్కి వచ్చేటట్లుంది ఇది. ఇప్పుడు రేషన్ మళ్ళీ ఫస్ట్కి వస్తుంది. చాలా అన్నీ కూడా మళ్ళీ పాతవే రెస్టోర్ అయ్యేటట్లు ఉన్నాయి. ఏమోలేండి, బహుశా వీళ్ళే ఇంతకుముందు అన్నారు కదా, వీళ్ళన్నీ ఇంటి దగ్గరకు పోయి ఇచ్చి జగన్ సర్కార్ ప్రజలను సోమరిపోతులను చేశారు అని. సో వీళ్ళు ఇటువంటి వాటికన్నిటికీ మంగళం పాడడం ద్వారా ప్రజలు సోమరిపోతులు కాకుండా చాలా యాక్టివ్గా తయారైతే సంతోషమేలేండి. ఆరోగ్యకరమైనటువంటి సమాజ స్థాపన అనేది సాధ్యమవుతుంది కదా.